నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికలకి ఇంకా కొద్ది రోజుల సమయం ఉండటంతో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సో అలా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రోజుకి 3 నియోజకవర్గాలను కవర్ చేస్తున్నారు. ఎండను సైతం తట్టుకొని దానికంటూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన ప్రచారంలో ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకొంతమంది బ్రేక్ తీసుకుంటున్నారు ఎండ సమయంలో. బట్ ఆయన ఈ ప్రచారంలో భాగంగా 3 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఎండ సమయంలో మాత్రం ఒక పర్టికులర్ టోపీని ఆయన ధరించడం జరుగుతుంది. సో అది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మరి ఎక్కడి నుంచి తెప్పించారు, ఎందుకు ఆయన ఎండ సమయంలో ఆ టోపీని ధరిస్తున్నారు, ఇలా చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఏ విధంగా దూసుకెళ్ళిపోతున్నారో మనం చూస్తున్నాం. రోజుకి 3 నియోజకవర్గాలను ఆయన కవర్ చేస్తూ ఉన్నారు. సో ఎండను సైతం తట్టుకుని ఆయన ప్రచారం చేస్తూ ఉండడం జరిగింది కొద్ది రోజుల సమయం ఉండడంతో. బట్ ఆయన ఎండ సమయంలో ఒక టోపీని ధరించడం జరుగుతుంది. సో అది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సో అసలు ఆ టోపీ విశేషాలు ఏంటి? ఫస్ట్ అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ఎన్నికల పరిస్థితి, వాతావరణ పరిస్థితులు, తర్వాత ఈ వాతావరణ పరిస్థితుల్లో వివిధ పార్టీల అధ్యక్షులు, నాయకులు వాళ్ళు ఎలాంటి ప్రచార జాగ్రత్తలు తీసుకుంటున్నారని చర్చిద్దాం. ముందు మాట్లాడి ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్దాం. షూర్. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఈ సంవత్సరం చాలా వేడి ఎక్కువగా ఉంది. 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉంది. ఇది చాలా అసాధారణమైన ఉష్ణోగ్రత. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో బాగా ఉంది, మరి ముఖ్యంగా నల్గొండ ఈ ప్రాంతంలో. ఇది చాలా భూతాపం పెరుగుతూ ఉంది. ఇది మంచి సూచన కాదు అని వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది సందర్భం వచ్చింది కాబట్టి పర్యావరణాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు గత ఎంతో కాలంగా చెట్లు పెంచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పక్కన, రోడ్ల మధ్యలోనూ డివైడర్లలో పెంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల మూలాన విపరీతమైన చెట్లు నరికివేత జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అది కూడా కొంత దీనికి కారణమేమోనని నేను అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకు భద్రతా కారణాల దృష్ట్యా ఏ రూట్లో వెళ్తే ఆ రూట్లో పిచ్చపిచ్చగా చెట్లు నరికేస్తున్నారు. అది పెంచడం చాలా కష్టం, నరకటం చాలా తేలిక. ఎందుకంటే ఇప్పుడు పవర్ సా అని వచ్చినాయి, అవి మిషన్లు ఇట్లా పెట్టి అనగానే జర్రన్ తెగి కింద పడిపోతున్నాయి. ఆ రకంగా ఒక షేవ్ చేసిన తీరులో చేసేస్తున్నారు. సరే, ఇప్పుడు ఎన్నికల్లో ఆ వేడిలో చాలామంది, కొంతమంది నాయకులు, గత నాయకులు అయితే ఎప్పుడు ప్రజల జీవితంలో మమేకమై ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు తట్టుకుని తిరిగారు. ఇప్పుడు నాయకులు బాగా ఏసీలకు అలవాటు పడిపోయారు. సెంట్రల్ ఏసీలకు, ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ, కారుల్లోనూ స్పెషల్ ఫ్లైట్లు వేసుకు తిరిగే పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళ అత్యంత డెలికేట్ అయిపోయారు, సున్నితం అయిపోయారు రాజకీయ నాయకులు. గతంలో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, వీళ్ళు కూడా అట్లాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజలు సున్నితం అయిపోయారు, నాయకులు మరింత సున్నితం అయిపోయారు. ప్రజలేమి ఏసీల్లో లేరని నేను చెప్పటల్లా, ప్రజలు కూడా బాగా సౌఖ్యాలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో, పార్టీ అధ్యక్షుల్లో పెద్ద వయసు చంద్రబాబు నాయుడు గారిదే. అయినా కూడా ఎక్కువ 3 నియోజకవర్గాల్లో నిరాటంకంగా తిరుగుతున్న వ్యక్తి కూడా చంద్రబాబు గారే. ఎందుకంటే ఆయన ఆరోగ్యం అందరికన్నా బాగుంది, తట్టుకుంటున్నాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమా నటుడు, హీరోగా చేసిన అది సెటిల్లో చేసినంత ఎండ్యూరెన్స్ ఆయనలో లేదు, ఆ పటుత్వం కనపడతల్లా. ఆయనకి చాలాసార్లు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, కన్నుకు సంబంధించి, స్కిన్కి సంబంధించి ఎలర్జీసు, ఇంకా ఏవో రకరకాల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో ఆయన బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అసలు 6 దాటితే రాత్రిపూట ఉండలేదు, మధ్యాహ్నం ఎండ కొంచెం ముదిరితే ఆయన ఉండలేడు. కాబట్టి ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు బీజేపీ పురంధరేశ్వర్ గారు కూడా ఒక మహిళ కాబట్టి ఆమెకు ఉండే పరిమితులు ఆమెకు ఉంటాయి. అయినా ఆమెకి ఎక్కువ నియోజకవర్గాలు లేవు, వాళ్ళు పరిమితమైన నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కూడా చూసుకుంటారు. ఆమె రాజమండ్రిలో పోటీ చేస్తుంది కాబట్టి ఆమె నియోజకవర్గం మీద కూడా ఎక్కువ చేసుకోవాలి. బట్ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వచ్చేటప్పటికి ఆయన 175 నియోజకవర్గాల్లో అన్ని మిత్రపక్షాలకు ఇచ్చిన వాటిల్లో కూడా వాళ్ళు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని రమ్మని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే ప్రజల దృష్టి కూడా ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014లో ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమని మనం అనుకున్నామో వాళ్ళు
ఓటర్లో. ఇవాళ మళ్ళీ 2024లో మళ్ళీ అదే వ్యక్తి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఈ 2019లో అంటే 2019లో ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవటం ద్వారా అంటే సానుభూతి ఏదో వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు చేశాడు అన్నప్పుడు వాళ్ళు నమ్మి ఈయన ఒక అంతకుడని పార్టీ ఈయన ఓడించారు. కానీ ఇప్పుడు అంతకుడు కాదని తేలిపోయింది. వాళ్ళ కుటుంబంలో సభ్యులే చేశారని తేలిపోయింది. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇదంతా అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. అందరూ చూడాలి, చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గంలో రావాలి, 1-2 సార్లు కన్నా వస్తే ప్రజల దృష్టిలో పడితే ప్రజాకర్షణ ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఆయన విపరీతంగా తిరుగుతున్నాడు, ఏం జంకట్లేదు. అసలు ఎట్లాంటి ఎండనైనా ఆయన తట్టుకుంటున్నాడు. ఏ రోజు నాకు ఈ ఎండ ఎక్కువైపోయింది లేకపోతే నాకు ఈ ఆరోగ్య సమస్య వచ్చింది అన్న మాట లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మొన్న అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఎంతోమంది అభిమానులు నిరసనగా ఒక సంగీత విభావరి కండక్ట్ చేశారు ఒక నూతన వరవడిలో. అది నిరసన అయినా విభావరిగా చెప్పారు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారు. ఆయన ఇంత ఎండల్లో తిరగటం చూసి తట్టుకోలేని ఒక అభిమాని లండన్ నుంచి ప్రత్యేకంగా ఒక క్యాప్ ఆయన కోసం పంపించారంట. ఆ క్యాప్ ప్రత్యేకత ఏంటంటే ఎంత ఎండ వేడి వచ్చినా కూడా ముందు తల వరకు ప్రొటెక్ట్ చేస్తంట, చల్లదనాన్ని ఇస్తుందంట. ముందు ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది తలని. మన ఊళ్ళల్లో కూడా లేడీస్ అయితే మీలాంటి వాళ్ళు స్కార్ఫ్ కట్టుకుంటారు, మగాళ్ళు అయితేనేమో తలగొడ్డు చుట్టుకుంటారు ఊళ్ళల్లో. వేడి నుంచి తలని కనుక మనం కాపాడుకుంటే మిగిలిన బాడీ పెద్ద ప్రమాదం కాదు. తల తిరిగిపోతుంది, ఆ వేడి మెదడు వేడెక్కిపోయి తర్వాత వడదెబ్బ కొట్టేది కూడా చెవులకు కొడుతుంది. అట్లా ఆయనకి చెవులు ఇవన్నీ కవర్ అయ్యే విధంగా ఒక అభిమాని ఒక టోపీ పంపించారు. అది ఫర్ టోపీ, అంటే మా ఈకలతో తయారు చేసిన ఊలుతో లాంటి టోపీ. అంటే అది ఒక ప్రత్యేకమైన జంతువు నుంచి తీసిన ఉన్ని లాంటిది అనమాట. అలాంటి చల్లదనం ఇచ్చే టోపీని ఒక అభిమాని పంపిస్తే అది పెట్టుకుని చూసినప్పుడు ఆయనకు ఆ చల్లదనం అనిపించి బాగా మీరు అన్నట్టు బాగా ఎండ ఎట్టాగు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎండ ఉంటానే ఉంది. కాబట్టి ఆయన ఆ టోపీ ధరించి ఈ కొంత స్వాంతన పొందుతూ ఎన్నికల్లో ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు అనేది మన వీళ్ళు కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంతోషిస్తున్నారు. ఈ టోపీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొంత ఇదివరకటి అంత కష్టం లేకుండానే కొంతలో కొంత ఉపశమనం అనేది దొరుకుతుంది. ఇంకా ఎక్కువగా తిరగలుగుతున్నారు. ఇంకా ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడేది ఇంకా 13 నిమిషాలు 14 నిమిషాలు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి అరగంట మాట్లాడేది 35 నిమిషాలు. అంటే ఎండవేడి నుంచి రక్షణ పొందటానికి ఆయన అది ఉపయోగించుకుంటున్నారు. అది ఒక 8,000 రూపాయలు అవుతుందంట. మరి కాస్ట్లీది కూడా ఏం కాదు. నిజానికి ఆ అభిమాని ఒక లీడర్ పట్ల, ప్రజల పట్ల లీడర్లకి ఎంత కన్సర్న్ ఉంటుందో లీడర్ల క్షేమం పట్ల కూడా అభిమానుల్లో అంత ఉంటుంది కన్సర్న్ అనేది మనకి ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. సో ఈ 10 రోజులు చంద్రబాబు గారు ఈ ఎండ వేడి నుంచి ఆ టోపీ రక్షణ కల్పించే ఈ మరింత ముందుకు దూసుకెళ్ళిపోయే అవకాశం ఉంది ఆయనకి. ఎందుకంటే పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా ఉంది. సర్వేలు కూడా ఆయనకు అనుకూలంగా వస్తున్నాయి. ఏ సర్వే చేసినా అదే వస్తుంది. క్షేత్రస్థాయిలో కూడా ప్రజలు కూడా మేము చెప్పేస్తున్నారు, మేము ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ పట్ల మాకు లేదు, అంతా ప్రజా వ్యతిరేక పాలనగా ఉంది, పీడన చేస్తుంది, తర్వాత ప్రజల మీదే ఒక కక్ష సాధింపుతో వ్యవహరిస్తుందని భావన వచ్చింది. కాబట్టి ఈ అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఆయన కూడా కొంత ఈ టోపీతో కొంత స్వాతంత్రంగా ముందుకెళ్ళగలుగుతారు. సో నాయకుల మీద అభిమానాన్ని చాలా రకాలుగా చూపించవచ్చు. అలాగే ఆయన జాగ్రత్త కోసం ఆయన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి ఒక అభిమాని అక్కడి నుంచి అబ్రాడ్ నుంచి పంపించడం జరిగింది ఆ టోపీ. సో ఆ అంశాన్ని మాత్రం నేనైతే మీలాంటి ఒక సున్నిత మనస్కురాలు లేకపోతే మనస్కుడు అయిన అబ్బాయి పంపించుంటారని అనుకుంటున్నా. కొంతమందికి ఆ బాధ్యత ఉంటుంది ఇతరుల పట్ల, క్షేమం పట్ల. వాళ్ళ రాష్ట్రం గురించి కూడా వాళ్ళకి అది కాబట్టి అభిమానం ఉంటుంది. సో అభిమానం ఈ రకంగా చూపించారనే చెప్పుకోవచ్చు. సో ఎండవేడిని తట్టుకునేలాగా ఆ టోపీ ఉండడం అది ఇంకా కొంచెం హర్షించదగ్గ విషయం అండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య. మన వీక్షకులు కూడా నమస్కారం.